కుంభరాశి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాలు కలిసి వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కూడా ఉంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి వివిధ రూపాల్లో ఇబ్బంది పెట్టినప్పటికీ సమయస్ఫూర్తితో మీరు వ్యవహరించడం ద్వారా వాటిని కూడా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. నూతనమైనటువంటి పరిచయాలు కలిసి వస్తుంటాయి. సమాజంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం పూర్తి చేయటం జరిగిపోతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, వారితో ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని కొన్ని రకాల పనులు చేపట్టి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టవలసిన అవసరాలు సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీకున్నటువంటి తెలివితేటలు ముందు చూపును ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడకూడదు. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరిచేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా అయితే ఈ కుంభరాశి వారు పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు సహకరిస్తూనే ఉంటాడు. అయితే చివరిదాకా భయపెడుతుంటాడు, ఆందోళనకు గురి చేస్తుంటాడు. కాబట్టి వాటి గురించి చింత చేయవలసిన లేదు. మీ పనిని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్తూ ఉండండి. మీ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే గృహము వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై కనకదుర్గా అమ్మవారిని పూజించటం, దుర్గా అమ్మవారిని ఎంతగా అయితే మీరు ఆరాధన చేస్తుంటారో అంత శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు. భగవంతుడు అమ్మవారు మీకు చక్కగా ఈ వారం రక్షగా ఉండబోతుంది.